అందరికీ నమస్కారం. రాజోలు నియోజకవర్గ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎంఆర్పిఎస్ చెందిన ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి. ఎన్నికల దశ మరి చివరి దశలో ఉన్నాం. 2-3 రోజుల్లో ప్రచారాలు ముగుస్తూ ఉన్నాయి. 13వ తారీఖు జరిగే పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా మహాజన నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మాదిగల గెలుపు ఎన్డీఏ గెలుపుగా దీన్ని అభివర్ణించి ప్రతి మాదిగ పల్లెలో, ప్రతి మాదిగ ఇంటికి, ప్రతి మాదిగ ఆడబడుచుకి కృష్ణ మాదిగ గారు చెప్పిన విషయాన్ని చేరవేశాం. మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతి మరి ఆత్మగౌరవం కోసం, మాదిగ జాతి ఆకాంక్ష కోసం ఖచ్చితంగా మాదిగల ప్రతి ఓటు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రాజోల్ నియోజకవర్గంలో దేవా వరప్రసాద్ గారికి 4వ నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపైన 1 ఓటు, అలాగే కోనసీమ ముద్దుబిడ్డ దివంగత నేత ప్రియతమ నాయకుడు గంటి హరీష్ మాధురి గారికి సైకిల్ గుర్తుపైన ఎంపీగా 1 ఓటు వేయాలి. ఖచ్చితంగా 2 ఈవీఎంలో 4వ నెంబర్లో ఉంటాయి. దయచేసి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు మాదిగ జాతిని గెలిపించే విధంగా, ఎన్డీఏ కూటమి అధికారం వచ్చే విధంగా ప్రతి ఓటు మీరు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామని మనస్ఫూర్తిగా మీరు ఈ ఓటు వేసి మాదిగ జాతిని గెలిపించండి. అలాగే నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మన మాదిగ సామాజిక వర్గం కావచ్చు, లేదా ప్రతి ఓటర్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు ఇస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకోండి. తీసుకుని మన ఓటు మనకే అని చెప్పేసి ఒక నినాదంతో కృష్ణ మాదిగ గారు చెప్పాడు, మనం చేసేయాలంతే. దానికి తాత్పర్యం ఏంటో మీ అందరికీ తెలుసు, మాదిగల అవసరం ఏంటో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఎవరు ఏమిచ్చినా తీసుకుని మన పార్టీ అభ్యర్థులకి, మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ మాదిగల ఓటంతా కూడా మనకి వేసుకుని, మన అభ్యర్థులకు వేసుకుని మాదిగ జాతి గౌరవాన్ని మరొకసారి నిలబెట్టవలసిన అవసరం ప్రతి మాదిగ ఆడబడుచుకి, ప్రతి మాదిగ అక్క చెల్లెమ్మలకు, ప్రతి మాదిగలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల్లో మా ప్రచారం కూడా ముగుస్తూ ఉంది. మిగిలిన గ్రామాలు ఈ రోజుతో కంప్లీట్ చేసుకుని ఖచ్చితంగా మిగిలి ఉన్న గ్రామాలు రేపు ఉదయం నుంచి కొంతమంది ముఖ్య నాయకులు కలిసి కృష్ణ మాదిగ గారు పంపించిన ఆ ఫ్లెక్స్ని, కృష్ణ మాదిగ గారు పంపించిన ఆ కరపత్రాన్ని మీ అందరికీ అందజేస్తాం. మీరు బాధ్యతగా, మేమైతే నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ ఇంటికి వెళ్ళాం, మీరు మీ గ్రామంలో ఉన్న ప్రతి మాదిగ ఇంటికి వెళ్ళి మన అక్క చెల్లెమ్మలకు చెప్పి మరోసారి పాంప్లెట్ ఇచ్చి ఖచ్చితంగా ఆ స్టిక్కర్ని, స్టిక్కర్ గోడపై కానీ కరెంట్ స్తంభాలు కానీ అతికించి మనం ఇచ్చే పాంప్లెట్లో ఉన్న మ్యాటర్ ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా ఉంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మీ గ్రామాల్లో మన స్టిక్కర్లో, మన పాంప్లెట్లు ఖచ్చితంగా ప్రతి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇంటికి, ప్రతి మనిషికి వెళ్ళాలని మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనం గెలవబోతా ఉన్నాం. దాదాపు 50,000 నుంచి 29,000 మెజార్టీలో రాజోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవా ప్రసాద్ గెలవబోతా ఉన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా 7 నియోజకవర్గాలు 14 లక్షల ఓటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పడేది మాత్రం 3,50,000 ఓటు మాత్రమే పడుతుంది రాపాక ప్రసాద్కి. ఇది గుర్తుపెట్టుకోండి. కనమ మిగిలిన ఓటు అంతా కూడా ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. అమలాపురం పార్లమెంట్ పరిధి మన మాదిగులు గెలుపులో ఉండాలి తప్ప ఓటములో ఉండకూడదు. గెలిచే పార్టీలో మనం ఓటేయాలి తప్ప ఓడిపోయే పార్టీలకు వేయకూడదు. మాదిగుల అభివృద్ధికి చేసే పార్టీకి ఓటేయాలి తప్ప మాదిగులను అనగదొక్కిన పార్టీకి ఓటేయకూడదని మీ అందరికీ పిలుపునిస్తూ మీ శెట్టిం శ్రీనివాస్ మాదిగ, జనసేన పార్టీ, రాజోల్ నియోజకవర్గం, ఎంఆర్పిఎస్, డాక్టర్ బి. అంబేద్కర్ కోనసీమ జిల్లా. జై భీమ్, జై మాదిగ, జై జనసేన, జై ఎన్డీఏ, జై మందకృష్ణ మాదిగ.